Guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసి 1700 SFT ఉంటుందండి. సో ఇందులో ఇంటీరియర్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. పైన గ్రాస్ డిజైన్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్డ్ గ్రాస్ డిజైన్ ఇచ్చి వుడ్ ప్యానెల్స్ తో మంచిగా డిజైన్ చేసాం. కింద చూసారా షూ ర్యాక్, అండ్ షూ ర్యాక్ లో ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ షూ ర్యాక్ అండి. ఇక్కడ డైరెక్ట్ గా చెప్పులు వేసేసి ఇందులో వేసేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్ షేప్ షూ ర్యాక్, ఇది కింద స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మెయిన్ డోర్ లో నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ లివింగ్ ఏరియా అండి. ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో కనిపించేది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ చాలా సింపుల్గా మినిమలిస్టిక్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. అటు చూసుకుంటే మనం బాక్సెస్ పిల్లర్ డిజైన్ ఇచ్చాము. దాని కింద మనం ఇన్వర్టర్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ ఇన్వర్టర్ స్టోరేజ్ పక్కన మనం ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చేసి మధ్యలో సెటప్ బాక్స్ ప్రొవిజన్ ఇచ్చాం. ఈ సెటప్ బాక్స్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటే ఒక రాఫ్టర్ ప్రొవైడ్ చేసాం. ఈ రాఫ్టర్కి డౌన్ ప్రొజెక్షన్ లైట్స్ ఇచ్చామండి. అండ్ ఇదే రూమ్లో చూసుకుంటే మనకి సోఫా వాల్ ఉంటుంది కదా, ఈ సోఫా వాల్కి వాల్ పేపర్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని ఆపోజిట్లో చూసుకుంటే మనం విండో ప్యానలింగ్ చేసామండి. ఈ విండో ప్యానలింగ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా బ్లైండ్స్కి వెళ్ళాలండి. బ్లైండ్స్కి వెళ్తేనే దీనికి లుక్ వస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ లివింగ్ ఏరియాలో నుంచి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే మధ్యలో మనం ఆర్చ్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే కార్నర్లో లైటింగ్ ఇచ్చాము. ఈ కార్నర్లో లైటింగ్ ఇవ్వడం వల్ల ఈ గ్లాసీనెస్ అంతా మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనం డైనింగ్ యూనిట్ చూద్దాం రండి. ఈ డైనింగ్ ఏరియాలో ఫస్ట్ మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా సర్క్యులర్ డిజైన్ ఇవ్వడం జరిగింది సెంటర్లో. అండ్ దానికి చాండ్లిర్ ప్రొవిజన్ ఇచ్చాము, అదే జూమర్ ప్రొవిజన్ ఇచ్చాము. దాని తర్వాత క్రాకరీ యూనిట్ చూసుకుంటే ఫుల్ వైట్ అండ్ వైట్లో ఇచ్చాము. కింద క్లోజ్ స్టోరేజెస్ అండ్ పైన కూడా క్లోజ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. సో సైడ్ చూసుకుంటే మనం ప్రొఫైల్ గ్లాస్ డిజైన్ ఇచ్చామండి. లోపల గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము అండ్ లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ దీంట్లోనే మనకి డైనింగ్ ఏరియాలో ఒక సైడ్కి చూసుకుంటే వాష్ బేసిన్ ఉందండి. వాష్ బేసిన్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది. కింద క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి పైన వాష్ బేసిన్ సెటప్. అండ్ మధ్యలో వచ్చేసి టైల్స్కి మనం ఎల్ఈడి మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి మిర్రర్ చూస్తే ఇలా టచ్ మిర్రర్ అండి ఇది. నెక్స్ట్ పైన మనం క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము, లాఫ్ట్ స్టోరేజ్. వాష్ బేసిన్కి మనము అండ్ కిచెన్ ఎంట్రన్స్ కూడా ఆర్చ్ ఇవ్వడం జరిగిందండి ఎల్ షేప్లో. దీని తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ మనకి పూజా మందిరం దర్శనం ఇస్తుంది. ఈ పూజా మందిరం చూసుకుంటే ఎంత ఎలిగెంట్గా మనము టఫ్ అండ్ గ్లాస్ డిజైన్తో ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్స్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, బయటికి ఓపెన్ చేసుకోవచ్చు, లోపలికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనము పూజా మందిరం వాల్కి మొత్తం ప్యానలింగ్ వేసేసి అక్కడక్కడ గోల్డ్ టచ్ ఉన్న ఫ్లవర్స్ని స్టిక్ చేయడం జరిగింది. ఇవి డూకో పెయింట్ చేసామండి. ఇది కాస్ట్లీ పెయింట్ అనమాట. అండ్ లోపల చూసుకుంటే మన సిగ్నేచర్ కనిపిస్తుందండి, ఓంకారం. అండ్ ఆ ఓంకారం కింద 2 రాఫ్టర్లు ఇవ్వడం జరిగింది, అలా పటాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి, డ్రా స్టోరేజ్ అండ్ డోర్ స్టోరేజెస్. నెక్స్ట్ పూజా మందిరం తర్వాత మనం కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్లో చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ అండ్ టాప్ స్టోరేజ్ చూసుకుంటే గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి. ఇది చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ ఎవర్ ఇన్ ద కిచెన్స్ అండి. కింద చూసుకుంటే మనము స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్ స్టోరేజ్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చామండి, పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి. అండ్ ఇటువైపు చూసుకుంటే మనము పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి అండ్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కింద. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి ఓపెన్గా కొంచెం గాలాడటానికి ఇచ్చామండి గ్యాప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం షట్టర్ ర్యాక్ ఇచ్చామండి. ఈ షట్టర్ ర్యాక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది.
ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ కింద స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మిడిల్ అంటే హెడ్ హైట్ బాక్స్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. ఇక్కడ 2 లిఫ్ట్ టాప్స్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కార్నర్ స్పేస్ వచ్చింది. ఆ కార్నర్ స్పేస్ డోర్ పెట్టకుండా అలా ఓపెన్ ఇచ్చి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. కింద అంతా మనం ప్రొఫైల్ లైటింగ్ మూవ్ చేసామండి. అండ్ ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజెస్. అండ్ ఇటువైపు చూసుకుంటే చిమ్నీకి రైట్ సైడ్ కార్నర్ స్టోరేజ్ డోర్ ఇలా ఇచ్చామండి. మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఇటు చూసుకుంటే ఆర్ఓకి స్టోరేజ్ అండ్ సమ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అన్నమాట. కిచెన్ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫస్ట్ మనకి కనిపించేది ఇక్కడ వాల్పేపర్ డిజైన్ అండి. ఈ వాల్పేపర్ కలర్ అనేది మనం మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్తో మ్యాచ్ చేసాము. ఈ వార్డ్రోబ్ చూసుకుంటే వైట్ అండ్ ఇలా డిజిటల్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వైట్ అండ్ వైట్ ఇచ్చేసాము. అండ్ అక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూర్చోవచ్చు. నెక్స్ట్ కింద స్టోరేజ్ ఉందన్నమాట. అండ్ ఇందులో చూసుకుంటే మనము విండోకి ప్యానలింగ్ చేసాము. బ్లైండ్స్ కూడా అరేంజ్ చేయించాము. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా బాక్స్ డిజైన్ ఇచ్చి చుట్టూతో మనం వుడ్ గ్రెయిన్స్తో ఇలా డిజైన్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా కలర్స్ వాడేసాము. ఇక్కడ చూసుకుంటే రెయిన్బో కలర్సే వచ్చేసాయి మనకి పైన. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ యూనిట్ ఉంది, అదే డ్రెస్సింగ్ యూనిట్ విత్ స్టోరేజ్ ఇన్సైడ్ విత్ కలర్ఫుల్ లైట్ కాంబినేషన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కింద ఫోల్డింగ్ స్టడీ టేబుల్ ఇచ్చామండి. పైన చూసుకుంటే బుక్ ర్యాక్ విత్ హైడ్రాలిక్ సెటప్. వార్డ్రోబ్ డిజైన్ చూసుకుంటే మనకి పైన అంతా వైట్ కలర్ లాఫ్ట్ ఇచ్చేసి కింద కలర్స్ ఇచ్చామండి. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్. ఇది సాఫ్ట్ క్లోజ్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ ఫుల్ డ్రాస్ సెటప్ ఇచ్చామన్నమాట ఆన్ ద ఎక్స్ట్రా కాస్ట్. చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఫస్ట్ మనకు కనిపించేది విండో ప్యానలింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక స్టడీ యూనిట్ ఇచ్చాం విత్ ఫోల్డింగ్ టేబుల్ అండ్ బుక్ ర్యాక్ అండి. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే సింపుల్ మోడల్ ఇలా ఇచ్చామండి. నెక్స్ట్ ఇందులో వార్డ్రోబ్ చూసుకుంటే వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చాలా సింపుల్గా నీట్గా వార్డ్రోబ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. మధ్యలో సర్క్యులర్ డిజైన్ ఇచ్చి జూమర్కి ప్రొవిజన్ ఇచ్చాము. చూడండి ఎంత నీట్గా క్లాస్గా వచ్చిందో. ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూలీస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ ఇంటీరియర్ డిజైనర్ వెంకట్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.